హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యూజైన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ములక్కాడ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడలు కొంచెం పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు. ఉల్లిపాయలు 2 తీసుకోవచ్చండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి, కూర యొక్క క్వాంటిటీని బట్టి ఎంత కావాలో అన్ని ఉల్లిపాయలు, అన్ని టమాటాలు తీసుకోవాలి. తర్వాత మసాలా కోసము ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, చిన్న చెక్క, తర్వాత లవంగాలు, యాలకులు, జీడిపప్పు. చేసే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం పేస్ట్, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క ఒక అరంగుళం ముక్క, తర్వాత కొంచెంగా జీడిపప్పు ఎందుకంటే టేస్ట్కి అన్నమాట. తర్వాత లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మళ్ళీ టమాటాలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కావాలంటే కొన్ని విడిగా వేసుకోవచ్చు, అన్ని పేస్ట్ చేయక్కర్లేదు. అలాగే టమాటా ముక్కలు కూడా కొన్ని ఉంచుకొని ముక్కల కింద ఇలాగా పోపులో వేసుకోవచ్చు. అంతే అండి, 2 కూడా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. మసాలా కూడా ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా బాండి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ముందుగా రుబ్బుకుని టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు పచ్చివాసన పోయి కొంచెం నూనె పైపు తేలే వరకు వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపి ఒక ముద్ద కింద చేసాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పే వాడతాను అన్ని కూరల్లో. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. కారము మనం తిన్నంత కారం వేసుకోవాలన్నమాట, సరిపడినంత కారం. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలండి. ఎవరు ఎంతెంత తింటారో అంతంత వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత బాగా ఇలా కలపాలండి ముద్దని, మసాలా ముద్దని. ఈ విధంగా మసాలా ముద్దంతా ఉడికిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలి.
ములక్కాడలు కూడా వేసిన తర్వాత బాగా కలపాలి. ములక్కాడలు ముందే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నప్పుడు కొంచెం పైన కొట్టి తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత ముక్కలు వేసిన తర్వాత దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ముక్కలకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా. ఈ మసాలాలో ముక్కలు బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత ఇలా ఉడకాలండి. ఇలా నీళ్లు పోసి దీనిపైన ఒక మూత పెట్టేస్తే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయి. ములక్కాడలు ఉడికితే అప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు అన్నమాట. అలా మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇలా ములక్కాడ ముక్కలు ఉడుకుతుంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపి మళ్ళీ మూత పెట్టేసేయాలి. మళ్ళీ మూత వేసేసేయాలి. అలా నెమ్మదిగా ఉడుకుతాయి. పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు కూర ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి ఇలా చేతితో పట్టుకొని చూడాలి. ముక్క కనుక ఉడికితే ఇంకా స్టవ్ కట్టేసుకోవడం. నూనె మాత్రం ఇలా పైకి తేలిందో లేదో చూడాలి. ఇలా గ్రేవీగా ఉండి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర అన్నంలో తినచ్చు, లేదా చపాతీలో, పుల్కాల్లో వీటిలో అయినా కూడా పెట్టుకొని తినచ్చు. ఈ కూర ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని ఇలా వేరే డిష్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలన్నమాట. ఈ కూర వేడిగా తింటే అన్నంలోకి కానీ చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ములక్కాడ కూడా ఆరోగ్యానికి చాలా మేలైన కూరగాయలు అన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ కూరని. ఇదేనండి ఇవాళ నేను చేసిన రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.